ఇది ఎసెన్షియా కర్మాగారం పేలుడు జరిగిన ప్రదేశంలోని బీతావాహ దృశ్యాలు. తమ కుటుంబ సభ్యుల కోసం ఆత్మీయుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆ దృశ్యాలను చూసి ప్రతి హృదయం చలించిపోయింది. అచ్యుతాపురం సెజ్ లో అనేక ఫార్మా పరిశ్రమలున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ జరుగుతున్న నేటి సమాజం కోసం కొన్ని విషయాలు చెప్పబోతున్నా. పాయింట్ నెంబర్ 1, కొందరు అసమర్థులు రాజులుగా మారిన కథ ఇది. ఇంకొందరు వ్యక్తులు మాకు మేమే తెలివైన వారు అనుకునే సమయం ఇది. ఎవరు ఎన్ని అనుకున్నా సమాజం అంటూ మనకు ఒక పాఠం నేర్పింది. అదే డబ్బు సంపాదించేవాడే గొప్ప అని. చిన్ని 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 ఆశలు నాలో రేగినే. తుఫాన్ వచ్చే ముందు సముద్రం నిశ్శబ్దం కోరుకున్నట్టు, వర్షం వచ్చే ముందు ప్రకృతి మట్టి వాసన జల్లినట్టు, ఈ ప్యాకేజీలు వచ్చే ముందు అందరూ చక్కర్లు కొడుతూ తీసుకున్నారు సంతోషంగా. దీనిని ప్రశ్నించే యువత కళ్ళు మూసుకుందా? గ్రామాన్ని శాసించే పెద్దలు ముందుకు రాలేదా? తీసుకున్న డబ్బుకి రోజు రోజుకి వడ్డీ రూపంలో పెరుగుతూనే పోతుంది. ఊపిరి పీల్చే గాలిలో ఎన్నో రకాల విషవాయువులు, రోడ్డు ఎక్కితే దారుణమైన యాక్సిడెంట్స్, నా తల్లి గంగమ్మ ఒడిలో ఎన్నో కొత్త కొత్త రసాయన వ్యర్థాలు. ఒక మత్స్యకారుడైన ఇబ్బందులు పడ్డ కథ ఇది. ఆ తర్వాత అర్థమైంది దీనివల్ల వచ్చే విపత్తులు. చుట్టూ ఎన్నో వందల కంపెనీలు ఉన్నా మా ఊరి ప్రజలకు ఎందుకు ఉద్యోగాలు లేవు? డెవలప్ అవుతున్న పరిశ్రమలు చూసి ఆనందపడాలా, లేకపోతే దీని నుంచి వచ్చి పొల్యూషన్ తట్టుకోలేక ఊరి వదిలి వెళ్ళిపోవాలా? మా ఊరి వల్లకాడయ్యే లోపు బతుకుతున్న ప్రాణాలకు ఉద్యోగమైన రూపంలో మా జీవితాలను కాపాడేది ఎవరో? రెండు 2007లో ఒక విషయం చోటు చేసుకుంది. బొబ్బిలి పరిసర ప్రజలు కలుషిత వాతావరణంపై అంత చిక్కని వ్యాధులు అనుభవిస్తున్నారని, చుట్టూ ఉన్న పంట పొలాలు పాడవుతున్నాయని ఒక ఫిర్యాదు చేశారు. మన చుట్టూ ఎన్నో వందల కంపెనీలు ఉంటూ కనీసం ఒక ఫిర్యాదు కాదు కదా, కనీసం ప్రశ్నించే దమ్ము కూడా ఎవరికీ లేదు. కొన్ని కథా రూపంలో చెప్పడమే ఈ నేటి సమాజం కథ ముఖ్య ఉద్దేశం.